సార్, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డు అపవిత్రమైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. దాన్ని ప్రక్షాళనం చేసి భక్తులకు అందజేస్తున్నామని చెప్పి తెలియజేశారు. దీనిపై వస్తున్న కామెంట్లు నిజాలు ఏమిటి అసలు? ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అండి, ఇది సపరేట్ యాక్ట్ ద్వారా ఏర్పడిన సంస్థ. దానికి ఒక ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ దేవస్థానం ట్రస్ట్ బోర్డు, ఆ ట్రస్ట్ బోర్డులో మెంబర్స్, చైర్మన్ని నియామకం చేస్తుంది. ప్రభుత్వ అధికారేమో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండి ప్రభుత్వాన్ని నిర్వహణ చేస్తారు. ఇక ట్రస్ట్ బోర్డు అది కూడా ప్రభుత్వమే నియామకం చేస్తుంది. అది ప్రభుత్వ అధికారి కాదు, నియామకం ద్వారా వచ్చిన వ్యక్తి చలామణి చేస్తారు. ఇది జరుగుతుంది. వాళ్ళే టెండర్లు వెలవటం కానీ ఇది జరుగుతుంది. ఇక తిరుమల దేవస్థానంలో మహాప్రసాదమైన లడ్డు అది చాలా ప్రాశస్త్యత కలిగింది. దానిలో ఆవు నెయ్యిని వాడాలి అనేది దానిలో ఉంది. ఆగమాల్లో అన్ని రాసి పెట్టి ఉన్న విషయమే. ఎలా వాడాలి, ఎలాంటిది వాడాలి, దాని నాణ్యత ఎలా ఉండాలి అని ఒక లాగ్ బుక్ అంతట్లో రాసి పెట్టుకుంటుంది. దీనికి టెండర్లు అవి పిలుస్తూ ఉంటారు. దానికి ఏంటంటే ఈ టెండర్ల ప్రక్రియ కంటే కూడా ముందు ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, ఇది ఎన్నో సంవత్సరాలుగా కర్ణాటక గవర్నమెంట్ చేత నడపబడే మిల్క్ ఫెడరేషన్, కర్ణాటక స్టేట్ మిల్క్ ఫెడరేషన్, నందిని పాలు అని మీరు వినే ఉంటారు. ఆ సంస్థకి ఇచ్చేవాళ్ళ అది ఆ దేవదేవుని. వాళ్ళు కూడా మామూలు మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువగానే వీళ్ళకి ఇవ్వటం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు ప్రామిస్ చేశారు మిల్క్ ప్రైస్ పెంచుతాము అని చెప్పి. దాన్ని బట్టి అక్కడ ప్రామిస్ చేసిన ప్రకారం వాళ్ళు 3 రూపాయలు 39 నుంచి 3 రూపాయలు పెంచి 42 రూపాయలు చేశారు. అలాగే ఆ నెయ్యి ఖరీదు కూడా పెరిగింది. ఆ పెరిగింది వాళ్ళు వేయాలి కదా, అలాగే కొంచెం అది నామినల్ అండి. అది ఏమి పెద్ద కోట్లు పోయేది ఏం లేదు అందులో. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ అసలుకే ఈ దేవస్థానంలో ఈవోగా మరి ధర్మారెడ్డి గారిని ఎక్కడి నుంచో డిప్యుటేషన్ మీద మళ్ళీ ఆగమేఘాల మీద తీసుకొచ్చి పెట్టుకున్నారు. వైవి సుబ్బారెడ్డి గారినేమో వేసిన వెంటనే, ఆయన చుట్టమే, జగన్మోహన్ రెడ్డి గారి మాజీ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర సన్నిహితుడైన బంధువు. ఆయన మీద ఏంటంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఈయన క్రిస్టియన్ అని. కానీ వైవి సుబ్బారెడ్డి గారు నేను క్రిస్టియన్ కాదు అని ఖండించారు. ఏదో ఆ వివాదం నడుస్తానే ఉంది. అంటే భక్తుల మనసులో ఆ అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మరి క్రిస్టియన్ అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి, అది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు చాలా మంది ఏంటంటే పేర్లు ఎలా ఉన్నా హిందూ పేర్లు పెట్టుకుంటూనే మరి క్రిస్టియన్ గా చలామణి అవుతా ఉంటారు. మరి ఇక్కడ రాజకీయాల్లో మరి అది బయటపడరు కదా, అలా ఉన్నారు అని ఆరోపణలు. ఏది ఏమైనా సుబ్బారెడ్డి గారు నియామకం జరిగింది. ఆయనైతే ఖండించారు, నేను హిందువునే, నేను క్రిస్టియన్ కాదు అని. అది తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి పాలనలో కూడా ఆయన గతంలో కూడా టీటీడీ చైర్మన్ గా చేయటం జరిగింది. ఆ చైర్మన్ గా చేసే ముందు అప్పుడు కూడా ఆరోపణలు వచ్చినాయి. ఈయన నక్సలైటు, వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి అని ఎవరికైనా తెలుసు. ఆయన వెంకటేశ్వర స్వామినే అపవిత్రంగా మాట్లాడేవాడు అనేది ఒక ఆరోపణలు అయ్యి ఉన్నాయి వాళ్ళని ట్రస్ట్ బోర్డు చైర్మన్. అయితే తిరుమల దేవస్థానంలో అన్యమతస్తుల్ని మరి తీసుకుంటా ఉన్నారు. అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి లాగ్ బుక్ లో అన్యమస్తుడైనా కూడా వెళ్ళినప్పుడు రాయటం లాంటి కార్యక్రమాలు చెయ్యడు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది 6 నెలల క్రితం ఈ నందినికి రిజెక్ట్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది కాంట్రాక్ట్. 6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. అయితే దానిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి అప్పుడే ఇచ్చారు అని చెప్పి అప్పుడే ఆరోపణలు వచ్చినాయి. ఎక్కడొచ్చినాయి? మన స్థానిక పేపర్లో రాలేదు. నార్త్ ఇండియాలో పేపర్లో TV9 భరత వర్షాలు అది వచ్చింది. ఏది నివేక ఇట్లా కొన్ని ప్లేసెస్లో ఇలా జరిగింది అని చెప్పి వచ్చింది.
ఎందుకనంటే నేషనల్ మీడియా అంతటినీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేనేజ్ చేసేది కాబట్టి అది సహజంగా ఢిల్లీకి చెందిన సంస్థ కూడా సప్లై చేసింది. వాళ్ళు ఎక్కడి నుంచినో ఒక బటర్ ఆయిల్ అని అంటే కొవ్వు, అన్ని రకాల కొవ్వుల నుంచి ఒక తీసి కరిగించి ఇస్తారు. దానికి యాడ్ చేసి ఈ ఎల్లో కలర్ వచ్చే విధంగా పర్ఫ్యూమ్స్ అవి యాడ్ కెమికల్ చేసి యాడ్ చేసి కెమికల్ అవన్నీ చేశారు అని చెప్పి మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడైన రమణ గారు కూడా ఆరోపించడం జరిగింది. ఇది ఎందుకు ప్రాముఖ్యంలోకి వచ్చింది అని అంటే, ఈ వార్త సెన్సేషనల్ ఎందుకనంటే, ఒక అత్యవసర సమావేశం ఎన్డీఏ కూటమి శాసనసభ్యులుది ఒకటి జరిగింది. కోయిన్సిడెన్స్ ఏంటంటే, అదే సమయంలో దీని మీద టెస్ట్కి సరఫరా చేసిన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చింది. ఎవరైతే సరఫరా చేస్తున్నారో ఆ ల్యాబ్ రిపోర్ట్స్ జనరల్గా ర్యాండమ్గా శాంపుల్స్ పంపిస్తారు. ఆ ట్రక్స్ వచ్చినప్పుడు ర్యాండమ్గా శాంపుల్స్ పంపిస్తే అందులో కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఆ రిపోర్ట్స్లో ఇది ఫిష్ ఆయిల్ వాడారు అనేది స్పష్టంగా ఫిష్ ఆయిల్ వాడారు. దీంట్లో మాంసం యొక్క ఆధారాలు ఉన్నాయి, బీఫ్ ఉన్నాయి, ల్యాడ్ ఉంది అంటే మాంసం కొవ్వు, అంటే ఆ కొవ్వు ఏ జంతువు నుంచి వచ్చింది అనేది నిర్ణయించుకున్న కొవ్వు ఉంది అనేది స్పష్టంగా రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది. దీనిలో పామాయిల్ ఉంది, మరి సోయా బీన్స్ ఉన్నాయి, సోయాబీన్ నుంచి కూడా ఆయిల్ వస్తుంది కదా, పామాయిల్ కలిసింది అనేది వాళ్ళు రిపోర్ట్లో 1, 2, 3, 4, 5 ఏమేమి కలిసినాయి, ఎంత శాతం కలిసినాయి అనేది రిపోర్ట్లో ఇచ్చారు. ఇందులో ఎస్ ఫ్యాక్టర్ అని ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఎస్ ఫ్యాక్టర్ అనేది అంటే దీంట్లో అడల్టరేషన్ స్థాయి అంటే క్వాలిటీ ఎలా ఉంది అనేది నిర్ణయించడం కోసం 98.68 నుంచి 102% వరకు ఎస్ ఫ్యాక్టర్ని అంటే క్వాలిటీ ఉన్నట్టు అది నందినికి ఉంది. ఇప్పుడు ఈ టెస్ట్ పంపించిన వాడికి 19%, సుమారు 19%, అంటే ఏ స్థాయిలో అడల్టరేషన్ జరిగింది అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. అంటే దగ్గరలోకి కూడా కాదు, అసలు 1% కూడా దేవదేవుడికి ఇచ్చే ప్రసాదంలో జరగకూడదు. 83% లేదు అసలు కంప్లీట్ గా. అంత స్థాయిలో జరిగింది అనేది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అందరు ఉమ్మడి బీజేపీ సభ్యులు, జనసేన అందరూ షాక్ అయ్యారు. వాళ్ళంతా కూడా ఈ స్థాయిలో జరిగింది అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు టాలెస్ట్ లీడర్. ప్రొఫెసర్ నాగేశ్వర గారు పడిపోయి చంద్రబాబు నాయుడు గారు ఆ కెమెరా రిపోర్ట్లో తెలియదండి నాగేశ్వర గారు. ఇది కెమెరా రిపోర్ట్లో నెయ్యను పసుకొవ్వు రెండు ఒకే రకంగా కనిపిస్తాయి కెమెరా రిపోర్ట్లో. ఆ పంపించిన వాడిది శాంపుల్ టెస్ట్కు పంపిస్తే ఆ రిపోర్ట్లో తెలుస్తుంది. ఆయన ఏంటంటే ఇది చాలా అపచారం జరిగిపోయింది, అవన్నీ తీయండి, ప్రూవ్ చేయండి, సుబ్బారెడ్డి చేశారా ఇంకొకరు చేశారా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పటల్లా జరిగింది అని అంటున్నారు. అప్పట్లో టెండర్లు ఇచ్చింది ఎవరు? అసలు అది జరిగింది అని అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చారు అని చెప్తున్నారు, అంతేగాని ఎవరు సప్లై చేశారో వాళ్ళకి వస్తుంది. అంటే అది సుబ్బారెడ్డి గారు నేను కూర్చుని కలపమన్నా, అవి ఎవరు కలపమన్నారు అంటే అది అక్కడ కల్తీ జరిగింది. ఇప్పుడు మేడిగడ్డ రిజర్వాయర్ ప్రాబ్లం ఉందండి, సంస్థ చేసింది, ఆ కేసీఆర్ గారు నువ్వు అలా చెయ్యి అని చెప్తారా? చెప్పరు కదా. ఇప్పుడు అలా ఎవరు చెప్పరు కదండి. ఇప్పుడు అవినీతి చేసేటప్పుడు చండాలంగా కట్టు, నువ్వు ఎట్టగట్టినా పర్లేదు, అది పడిపోయినా పర్లేదు అని వాళ్ళకి అనవసరం. నువ్వు బాగా కట్టు, నాది నాకు కావాలి అని అంటారు. నువ్వు ఏదైనా మంచిగా సప్లై చేయి, ఎవరైనా నువ్వు థియరీ ప్రకారం వాడు కూడా ఒప్పుకుంటాడు కదా, ఈ ఎస్ ఫ్యాక్టర్ రీచ్ అయ్యేటట్టు నేను సప్లై చేస్తాను అని ఒప్పుకుంటాడు కదా. ఆ కండిషన్స్ లో ఎలాంటి ఆవు ఇచ్చేయాలా, ఎంత వేడిలో ఎలా కరగబెట్టాలి, అంత ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ నెయ్యి తయారు చేసే విధానంలో. ఆ ప్రకారం అది చేయాలి. మరి అలాంటి విషయంలో మేధావులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యాఖ్యానించి, ఆల్రెడీ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసినాయి అంటే విషయం బహిర్గతం అయిపోయింది కాబట్టి ఇది
షర్మిలారెడ్డి గారైతే సాక్షాత్తు, ఎందుకంటే ఆమెకు కూడా బాబాయే కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆమె కూడా సిబిఐకి ఇవ్వండి దీనిలో నిజాలు. ఇందులో ఒక వ్యక్తులకి ఆపాదించడం లేదు, ఒక పార్టీకి ఆపాదించడం కాదు, వాళ్ళ పాలనలో జరిగిన ప్రాబ్లం, ఆ పాలనలో జరిగిన ఆ, పనికి మనోభావాలు దెబ్బతిన్నాయి అసలే. ఎందుకనంటే ఆయన ఆయన రిలీజియస్ ఇంక్లినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అని మీరు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఆ, ఒక ఆశీర్వాదం ఇస్తా ఉంటారు, తల మీద చేతులు పెట్టడం, ఇట్లా వాళ్ళ పద్ధతులు, క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళు చేసే పద్ధతులు ఆయన కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. అందుకని ఆ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా దేవదేవుడికి ఆయన నెయ్యి చాలా ప్రాశస్తమైన ఆ, వస్తువు. ఆ మొత్తానికి కూడా కీ నెయ్యే బైండింగ్, ఇది అంతా కూడా. అందుకనే క్వాలిటీ పోయింది, వాసన రావటం లేదు, ఏంటోగా ఉంటుంది ఇది, ఇది ఫ్యాట్ తెలిసిపోతా ఉంది అనేది సర్వత్రా వినిపిస్తున్న వార్తే. అది దాంట్లో క్వాలిటీ లేదు అనేది సర్వత్రా వినిపిస్తా ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళు అవన్నీ మార్చేసి మళ్ళీ నందినికి ఇచ్చి తక్కువకి ఇచ్చి చేశాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది ఇది వార్తల ద్వారా మనకు తెలిసిన విషయం.